నమస్తే, నేను మీ హరిత. ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. మరి ఆ డబ్బును ఆకర్షించడం ఎలా? స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. అందరికీ డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు కొంతమంది దగ్గరికే ఉంటుంది. అవును. కొంతమంది ఎంత సంపాదించాలి, ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు, ఉండదు, రాదు. సో డబ్బును ఆకర్షించడం ఎలా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మనీ రావాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఈస్ మనలో ఆకర్షించుకునే శక్తి పెరగాలండి. అంటే మనలో పవర్ అనేది పెరగాలంటే మనీ ఈజ్ ఎనర్జీ అని చెప్తామండి. మనీ అనేది శక్తి స్వరూపం, మనము శక్తి స్వరూపమే. చూడండి, ఆ శక్తి మన శక్తి లోపలికి రావాలి అంటే మన ఎనర్జీ అనేది పెంచుకోవాలి. అంటే నేను ఏమంటానంటే మోర్ లర్నర్ అంటే చూడండి, ఎక్కువ మనీ మీరు సంపాదించినట్లయితే వాళ్ళ క్వాలిటీ, టాప్ క్వాలిటీ చూస్తే వాళ్ళ లర్నర్స్ అంటే గ్రేట్ లర్నర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకుంటారో ఫాస్ట్గా ఎర్న్ చేయగలుగుతారు. మోర్ లర్నర్, మోర్ ఎర్నర్, గ్రేట్ లర్నర్, గ్రేట్ ఎర్నర్. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, నిజంగా పాసిబిలిటీ అవుతుంది అంటారు. ఇది చూడండి, ఇది ఒకటి. ఎదుగుదలకు ఉత్తమ మార్గం తన కృషికి రోజు కొంత చేర్చుతూ పోవడమే. చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, రోజు గ్రోత్ అవ్వాలని చూస్తున్నాడు మేడం. ఏం చేస్తున్నాడు తను చెప్పండి? కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే తను యాడ్ చేసుకుంటూ వెళ్తాడో తన జీవితంలో డెఫినెట్గా తను సాధిస్తాడు మేడం. కొంతమంది సార్ నిజంగా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను, నేను సక్సెస్ అవుతానా, నేర్చుకుంటూ వెళ్తానంటే నువ్వు ఏ ఫీల్డ్లో అయితే ఎంచుకుంటావో ఆ ఫీల్డ్లో నువ్వు నెంబర్ 1 అవ్వాలంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే హరిత గారు చూడండి, బెస్ట్గా ఉంటే సరిపోయింది, రాణించాడు ఒక విద్యార్థి అయినా ఏదైనా ఒక బిజినెస్లో. బట్ ఇప్పుడు కాదు చూడండి, అంత అవేర్నెస్ వచ్చిందండి. 2025లో బెస్ట్గా ఉంటే సరిపోదండి హరిత గారు. ఏ ఫీల్డ్ మీరు ఎంచుకుంటారో ఆ ఫీల్డ్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా ఉండాలి. ఒక యాంకర్ ఎప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుందండి? అవుట్డేట్ అయిపోతాం. లైక్ ఎగ్జాంపుల్ నోకియా మోడల్ మేడం, మీకు తెలిసే ఉంటుంది ఐడియా. ఓకే, 2006 నుంచి 2010 వరకు చూడండి చాలా టాప్లో ఉంది. బట్ ఎప్పుడైతే తను ఆండ్రాయిడ్ని తీసుకోలేదు, కానీ ఆండ్రాయిడ్ని ఎప్పుడు తీసుకున్నారు? శాంసంగ్ తీసుకుంది, టాప్లోకి వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఎప్పుడైనా సరే అనుగుణంగా మనం మారాలి. లేదనుకోండి మనం అవుట్డేట్ అయిపోతాం. అలా ప్రతిరోజు నేర్చుకుంటూ ఒక రోజు ఎక్సలెంట్ స్కిల్ కనుక మీ లోపల కనుక ఉంటే, మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయితేనండి, మీ ప్యాషన్ లైఫ్లో అయితే మీకు నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఏమొస్తుందంటే మనీ కూడా వస్తుందండి. అయితే కొంతమంది సార్ నిజంగా ఇట్లా వస్తుందా, ఎవరైనా ఉన్నారని అంటారు. ఇక్కడ మనం చూస్తే మన క్లాస్లో నాకంటే కూడా నా స్టూడెంట్స్, నా పార్టిసిపేట్స్ యొక్క రిజల్ట్సే మాట్లాడతాయంటారు. ఇక చూస్తే క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తే, నమస్తే సార్, ఐఎమ్ నాగరాజ్ సార్, రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఆర్ గుడ్ సార్. ఈరోజు మార్నింగ్ క్లాస్తో నా ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్ట్రక్డ్ అమౌంట్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. చూడండి, చాలా మంది అనుకుంటారు సార్ మనీ అనేది చాలా స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు అంటారు. మనీ ఎందుకు చెప్పినట్టు, మనీ ఎందుకు స్ట్రక్ అయిపోద్ది అంటే చూడండి, బ్లాక్స్ అండి. ఆ బ్లాక్స్ చాలా మంది ఏమనుకుంటారంటే బయట బ్లాక్ ఉంది అనుకుంటారు, కానీ బయట ఉన్నంత మాయా ప్రపంచం మేడం. అంటే చూడండి మేడం, సమ్మర్లో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు, హైవేలో కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్ళు వచ్చినట్టుగా ఎండమావులు లెక్క అంటే వాటర్ కనబడుతుంటాయి. మనం దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ వాటర్ ఉండదు. సేమ్ లైక్ దట్ ఇలా అందరూ కూడా ఏం చేస్తారంటే మనీ రాకపోయేసరికల్లా సో పలానా రీజన్ వల్ల నాకు మనీ రావట్లేదు అనుకుంటారు, కానీ లోపల మనీ బ్లాక్ ఉంది అని తను గుర్తించరు. ఎప్పుడైతే తను గుర్తించుకొని గనక మారగలిగితే మాత్రం అది ఎలా తెలుస్తుంది మనీ బ్లాక్స్? మనీ బ్లాక్స్ ఏర్పడతారు. మీ అకౌంట్ నెంబర్ కనుక చూసాడు, అకౌంట్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు తెలిసిపోతుంది. ఒకటి, రెండోది ఫోన్ పే, గూగుల్ పే చూసినా అది తెలిసిపోద్ది. ఇంకొకటి, మీరు బాగా ఎఫర్ట్ పెడుతుంటారు. అంటే ఎఫర్ట్ పెట్టడానికి కాదు, మీరు మరి ఏ రంగంలో ఉన్నా, లైక్ మీరు సూపర్ మార్కెట్ చేసుకుంటారా, బ్యూటీ పార్లర్ రన్ చేస్తారా, బొటిక్ రన్ చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, ఇన్సూరెన్స్ చేస్తారా, నెట్వర్క్ మార్కెట్, ఏది చేస్తున్నా కూడా మీరు ఎఫర్ట్ బాగానే పెడుతున్నారు, కానీ మనీ రావట్లేదు. అంటే ఏంటి? అక్కడ ఏదో బ్లాక్స్ ఉన్నాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోగొట్టడం ఎలా మరి? అందుకోసమే కదా మేము ఉంది క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం, దానికోసమే. ఎప్పుడైతే సేమ్ ఇలాగే అడుగుతుంటారండి హరిత గారు. అయితే మేము ఏం చేస్తామంటే క్లాస్లో వాళ్ళ యొక్క బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ బ్లాక్స్ తర్వాత వాళ్ళకి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తుంటాం. దానితో పాటు మెడిటేషన్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ నేను చెప్పాలంటే వాళ్ళకి డైరెక్ట్ మనీ ఏం రాదు మేడం. ఫస్ట్ ఏం చేస్తుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది, ప్రశాంతత, ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత అండ్ ధైర్యం ఎక్కడ ఉంటుందో మనీ ఫ్లో అవుతుంది. అందుకోసం ఏంటంటే ధైర్య సాహసి లక్ష్మి అంటారు కదా, ధైర్యవంతులు లక్ష్మీదేవి ఇష్టపడుతుందండి. అలా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఇంకొకటి, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఏంటంటే అపారమైన కళ్ళున్నా కానీ వారిలోని ప్రతికూల మనసుతో కారణంగా ఏమీ సాధించలేరు. మీరు ఇందాక అడిగారా మరి ఎట్లా మరి ఓవర్కమ్ చేసుకోదంటే, ఒక ప్రతి మనిషి ఎలా కళ్ళు కంటాడంటే గొప్ప కళ్ళు కంటాడు మేడం. ఎలా చెప్పండి? బాగా గొప్పగా అక్కడ చూసినట్టయితే గొప్పగా ఎగిరిపోవాలని కళ్ళు కంటాడు, కానీ కింద ఏమైంది, చైన్తో బ్లాక్ కేసు ఏర్పడింది. ఇప్పుడు మీ క్లాస్లో కూడా నేను ఏం చేపిస్తుంది సార్, ఆ చైన్ చూసారు కిందికి లాగుతుంది కదా, ఆ కిందికి లాగే చైన్ బ్రేక్ చేపిస్తాం అంతే. అంటే ఆల్ మనీ బ్లాక్స్ ఆర్ ద మైండ్ బ్లాక్స్ మేడం. ఒక వ్యక్తికి బాగా మనీ రావటం లేదు మేడం. ఎందుకు రాదు అంటే తన మైండ్లో ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంది. అంటే నేను ఇంతే
అనేసి కూర్చున్నాడు మేడం. అలా అతను తాను కూర్చోనంత వరకు, అంటే తనను తాను క్లియర్ చేయనంత వరకు తనకు మనీ ఫ్లో అనేది కాదు మేడం. మనీని ఆకర్షించాలంటే ఒక మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలి? మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, మనీ గురించి అతను ప్రతికూల భావన ఫస్ట్ వదిలిపెట్టమని. ఇక్కడ అన్ని వెనుకకు లాగుతుందంటే ప్రతికూల భావన. ఎలాంటి ప్రతికూల భావనలు ఆపేస్తుంటాయంటే, చూడండి, ఒక పర్సన్ గ్రోత్ అవుతున్నాడు, చిన్నప్పటి నుంచి గ్రోత్ అవుతున్నాడు. అంటే గ్రోత్ అవుతున్న కొద్దీ సొసైటీ తనకి ఏమిస్తుందంటే, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బున్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు, డబ్బుంటే గొడవలు అవుతుంటాయి, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి అన్ని విని పెరిగిన అతను తనకు మైండ్ సెట్ లో తనకు మనీ రాదు మేడం. లైక్ మీరు చూసే ఉంటారు, చిన్నప్పటి నుంచి సినీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలో విలన్ ఎలా ఉంటాడు మేడం? చాలా రిచ్ గా ఉంటాడు, ధనవంతుడిగా ఉంటాడు. అదే హీరో చాలా పేదవాడిగా ఉంటాడు. అంటే పూర్వకాలంలో సినిమాలు, ఇప్పుడంటే కొంచెం ట్రెండ్ మారింది అనుకోండి. బట్ అతను తన సినిమాలు చూసిన తర్వాత మంచి వాళ్ళు కష్టాలు వస్తాయి, డబ్బులు ఉండవు, అదే ఉండవు, పేదవారిగా ఉంటారు. ఎవరు? మంచోళ్ళు. ఒక మైండ్ సెట్ గా ఉంటుంది. డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా చాలా చెడ్డవాళ్ళు అని చూస్తారు. బట్ అది వదిలేసి గివ్ యాడ్ వాల్యూ మేడం. అంటే నువ్వు ఎంత అడిషన్ ఆఫ్ ద వాల్యూ నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్తే నీకు అంతగా మనీ వస్తుంది. మనీ రావాలంటే ముందు మైండ్ సెట్ మారాలండి. ఏంటంటే మైండ్ సెట్ మారాలి. నువ్వు రోజు మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేకపోతే నేనున్నా కదా మేడం, క్లాసెస్ చూపిస్తాను మేడం, క్లాసెస్ ఉన్నాయి కదా మేడం. అందుకోసమే ఇలా మీ దగ్గరికి ఎన్ని రోజులు మీ క్లాసెస్ ఉంటే ఆ రిజల్ట్ వాళ్ళకి కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందండి, దానికి సాధన బట్టి ఉంటుంది. ఒక టీచర్ అక్కడ ఉన్నటువంటి 50 నుంచి 150 మందికి అందరికీ సమానంగానే లెసన్ చెప్తారు మేడం. బట్ అందరికీ సమానంగా మార్క్స్ వస్తాయి మేడం? రావు కదా. ఎందుకంటే వారు ఎలా సాధన చేస్తున్నారు, వాళ్ళు సాధన చేస్తున్నటువంటి కొద్దీ ఏమవుతాయంటే ఆ బ్లాక్స్ అనేది వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే వారికి బ్లాక్స్ వెళ్ళిపోతుంటాయో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. సో దీనికోసం ఏం చేస్తారు, అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండదు, అందరి టాలెంట్ ఒకలాగా ఉండదు, అందరి నమ్మకాలు ఒకలాగా ఉండవు. మరి మీరు అందరికి కలిపి క్లాస్ చెప్తారు కదా, అందరికి రిజల్ట్ ఎలా వస్తుంది? అందుకోసం ఏంటంటే కొంతమందికి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం మేడం. ఓకే, ఎవరికైనా వాళ్ళకి అలా సెపరేట్ గా నాకు ఇండివిజువల్ కావాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మా టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. లేదు సార్ గ్రూప్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో జూమ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు 6 days ప్రోగ్రామ్ కూడా ఉంది మేడం. ఆ 6 days ప్రోగ్రామ్ తర్వాత మనకు నెక్స్ట్ కంటిన్యూ కూడా అవ్వచ్చు అండి హరిత గారు. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయా? ఈ మండే స్టార్ట్ అవుతుంది అంటే పర్సనల్ గా కూడా తీసుకుంటారు. పర్సనల్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు ఏదైనా సాధించాలి, మిమ్మల్ని డబ్బు ఆకర్షించాలి అనుకుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమనే విషయం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు సమస్త లోక సుఖినవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.